ఒక్క చూపుని చూసి నీళ్ళలో పోసావే పద పద పద. హలో హై ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ సాంగ్ తో కావాలంటే టెలిగ్రామ్ లోని స్టామ్ లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఓకే, ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది చూసుకోండి. మన లిరిక్స్ అని టెక్స్ట్ ఉంటుంది చూసుకోండి. ఓకే, ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఇస్తాను చూసుకోండి. కొంచెం మనకి లిరిక్స్ ఉంటాయి. ఓకే, ఏం ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ అయితే మీరు ఫాంట్ అదే టెక్స్ట్ ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ టెక్స్ట్ ఆల్ ఫాంట్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలంటే పైన ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఇన్పుట్ ఫాంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ ఇక్కడ వచ్చేస్తుంటాయి చూసుకోండి. ఏదో ఒక సెలెక్ట్ చేసుకుని ఇలా సెలెక్ట్ చేస్తే ఇలా ఫాంట్ వస్తుంది. ఇక్కడ ఫాంట్ యాడ్ చేసి ఇక్కడ లాస్ట్ లోకి వచ్చేస్తుంది. ఫాంట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. ఓకే, లేదు మీరు వేరే ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇలా ఫాంట్ వేరేది ఇలా చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసి సెట్ అయిపోతుంది, ఇలా వచ్చేస్తుంది. ఓకే, సేమ్ ఇదే విధంగా మీరు యాడ్ చేసుకోండి ఫాంట్ ని. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఇచ్చాను కదా, ఇక్కడ వదిలేసింది 2 ఎఫెక్ట్స్ వదిలేసి ఇక్కడ 5.2 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియా పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ యాడ్ చేసుకుని ఎవరు ఫోటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫోటో ఎక్స్ట్రా బంట్ ఇక్కడ తీసుకొని ఫోటోని ఇలా ఫుల్ సైజ్ చేసుకోండి. ఓకే, సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా బంట్ ఇక్కడ తీసుకోండి, ఫోటోని జూమింగ్ ఇలా పెంచుకోండి. ఓకే, సేమ్ మళ్ళీ నెక్స్ట్ ప్లస్ ఐకాన్ మీడియా ఇక్కడ కూడా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్ట్రా బండ్ ఇక్కడ చేసుకొని ఫోటోని జూమింగ్ ఇలా పెంచుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా బండ్ ఇక్కడ చేసుకోండి, లేదంటే ఫోటోని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకొని ఫోటో జూమింగ్ అనేది పెంచుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్ నెక్స్ట్ ఫోటో. ఓకే, ఎక్స్ట్రా బండ్ కట్ చేసుకోండి. ఓకే, ఫోటో అనేది జూమింగ్ పెంచుకోండి. ఓకే, ఫోటోస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది, ఇక్కడికి వచ్చేసి 3.9 మిల్లీ సెకండ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ ఇక్కడ కాపీలేట్ చేసుకోండి. ఓకే, కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో వదిలేసి ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ వదిలేసి ఇక్కడ సింగిల్ బిట్ మార్క్ ఉంది కదా 5.20 మిల్లీ సెకండ్ దగ్గర ఇక్కడికి వచ్చేసి ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ పేస్ట్ పక్క కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమ్ ఆఫ్ చేసుకొని కింద పేస్ట్ చేసి 2 ఫింగర్స్ ఫోటో అనేది కొద్దిగా జూమింగ్ ఇలా తగ్గించుకోండి. ఓకే, ఇలా వస్తుంది. జూమింగ్ తగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే లాంగ్ క్లిక్ చేసి ఈ ఫోటోని ఇక్కడ మనకి కింద టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ కిందికి తెచ్చేసుకోండి ఇలా. ఓకే, ఇలా ఈ టెక్స్ట్ కిందికి అనేది తెచ్చేసుకోండి. ఓకే, ఈ టెక్స్ట్ కింద ఇలా పెట్టేసుకుంటే టెక్స్ట్ అనేది మనకి పైకి వచ్చేస్తుంది. ఓకే, సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో వదిలేసి ఇక్కడ సింగిల్ బిట్ మార్క్ ఉంది, ఇక్కడికి వచ్చేసి ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ పేస్ట్ కొట్టేసి ఫోటో అనేది జూమింగ్ ఇలా కొద్దిగా తగ్గ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఈ ఫోటోని కూడా టెక్స్ట్ కిందికి ఇలా తెచ్చేసుకోండి. ఓకే, ఇలా టెక్స్ట్ కిందికి తెచ్చేసుకోండి. మళ్ళీ ఇక్కడ వదిలేసి లాస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ ఫోటో అనేది జూమింగ్ తగ్గేసుకొని ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి ఇలా. ఓకే, ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసండి స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ కడుపు వచ్చేసండి 4.10 మిల్లీ సెకండ్ దగ్గర సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ కాపీలేట్ చేసుకోండి. ఓకే, దీన్ని కూడా కాపీలేట్ చేసుకొని ఇక్కడ 1 సెకండ్ ఫోటో వదిలేసి ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇచ్చాం కదా, ఇక్కడ 7.6 మిల్లీ సెకండ్ దగ్గర ఇక్కడికి వచ్చేసి ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్టల్ పై కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ పై టైమ్ ఆఫ్ చేసుకొని కింద పేస్ట్ సేమ్ ఇక్కడ కూడా ఫోటోని జూమింగ్ అనేది తగ్గేసుకొని ఫోటోని దీన్ని కూడా లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. టెక్స్ట్ కిందికి అనేది పెట్టేసుకోండి మీరు. ఓకే, టెక్స్ట్ కింద పెట్టేసుకుని టెక్స్ట్ అనేది పైకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫోటో వదిలేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ ఫోటో అనేది జూమింగ్ పెట్టేసుకోండి. ఓకే, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి కిందికి చేసేసుకోండి టెక్స్ట్ కిందికి. ఓకే, ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. మీకు ఇంకా మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై కూడా ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.